ఎడిక్విటీ ప్యాటర్న్ నుంచి ట్రెండ్ అవుతున్న ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జనరల్గా మనం ఈ క్వశ్చన్ని 3 వేస్లో అప్రోచ్ అవ్వచ్చు. వన్ ఈజ్ యూనిట్ డిజిట్ మెథడ్, బట్ ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి డిజిట్ 9తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి? డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఒకసారి డిజిటల్ సమ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో 8 వస్తుంది, సెకండ్ కూడా 8 వస్తుంది, థర్డ్ ఆప్షన్లో 8 వస్తుంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ 8 వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా మనం స్ట్రక్ అవ్వకుండా ఈజీగా ఈ సమ్ చేయొచ్చు. ఎలా చూద్దామా? ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం a³ - 3a² + 3ab² - b³ ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా మంది దీన్ని p ప్లేస్లో 202 పెట్టేసేసి కష్టపడిపోతారు. అలా చేయకూడదు. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, దీన్ని మనం p³ అలానే ఉంచేసారు. 6p² 3a², p అంటే ఏ అనుకుందాం, 3p² × 2 రాయచ్చా లేదా? నెక్స్ట్ 3p × 4 రాయచ్చా లేదా? ఈ 4ని మనం 2² కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం నేనేం చేస్తానంటే -8 + 8 చేస్తాను. అలానే ఈ 1 ఏదైతే ఉందో దాన్ని యాస్టీజ్గా ఇక్కడ తీసుకుంటాం. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. -8 + 8 మళ్ళీ 0 అయిపోద్ది కదా. జస్ట్ మన ఎక్స్ప్రెషన్ తెచ్చుకోవడం కోసం ఇలా రాస్తాం. ఇది అబ్జర్వ్ చేయండి. a³ - 3a² + 3ab² - b³ ఇక్కడ వరకు మనం ఏం రాయొచ్చు అంటే p - 2³ రాయచ్చా లేదా? ఎందుకంటే 8ని మనం 2³ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అప్పుడు b³ అయిపోయింది కదా. సో p - 2³ ఇక్కడ నెక్స్ట్ మనకి 8 + 1 మిగిలిపోద్ది. ఆ 8 + 1ని 9గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు p ప్లేస్లో 202 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 202 - 2 ఏమైంది? 200. 200³ + 1 2³ 8 అవుతుంది. నెక్స్ట్ 2 సున్నాల మీద క్యూబ్ ఉంది కాబట్టి అవి 6 సున్నాలుగా కన్వర్ట్ అవుతాయి. 6 సున్నాలు పెట్టేస్తాం. దానికి 9 యాడ్ చేయాలి. సో 9 యాడ్ చేస్తాం. అంటే ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ డి. ఇదే విధంగా మీరు ఈ క్వశ్చన్ కూడా కష్టపడకుండా ఇష్టపడి ఆన్సర్ కమెంట్ చేయాలి.